చూసుకుంటే ఒక ఫ్యాక్షనిస్ట్ కనుక పీఠం ఎక్కితే, ఒక ఫ్యాక్షనిస్ట్ గనక రాజ్యాన్ని వెళితే ఏ రకంగా గత పాలకుల వైభవాన్ని తగ్గించడానికి ఇట్లాంటి ఒక క్రైమ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఏమి చిన్న వ్యక్తి కాదండి. జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి, దేశంలోనే అత్యంత కీలకమైన నేత, ఎన్ఎస్జీ ప్రొటెక్టీ. సో అలాంటి నేత పైన ఇట్లాంటి దాడులు చేసి ఏం నిరూపించాలి అనుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు స్థాయి తగ్గించాలని గత 5 ఏళ్లుగా వీళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారండి. సో ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఎందుకన్నానంటే, గతంలో అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అప్పుడు జరిగిన దాడి కావచ్చు, నందిగాంలో జరిగిన దాడి కావచ్చు, అంగళ్ళలో జరిగిన దాడి కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ లో జరిగిన దాడి, ఎంపీ ఎలక్షన్స్ మధ్యంతర ఎలక్షన్స్ వచ్చినప్పుడు జరిగిన తిరుపతి ఎలక్షన్స్ లో జరిగిన దాడి కావచ్చు, ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో కూడా దాడి జరిగింది, అది మర్చిపోయినట్టున్నారు, ఎర్రగొండపాలెం. సో ఎర్రగొండపాలెంలో జరిగిన దాడి, అవునండి. సో ఇవన్నీ ఏంటి అంటే వీటికి కారణం ఒక ఆర్గనైజ్డ్ గా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్థాయిని తగ్గించవచ్చు ఈ దాడులు చేస్తే. చంద్రబాబు నాయుడు గారి పైన మనం ఇట్లా అటాక్ చేశాము అని చెప్పేసి చరిత్రలో చెప్పుకోవచ్చు అనుకున్నాడో మరి ఏమనుకున్నాడు ఈ ఫ్యాక్షనిస్ట్ కమ్. వదిలేండి, ఇంకా పెద్ద పదాలు మాట్లాడితే బాగోదేమో, మీడియా పరంగా ఉన్నాను కాబట్టి. సో అట్లాంటి హీనమైన క్యారెక్టర్ అండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిది, అట్లాంటి హీనమైన క్యారెక్టర్. సో నేను ఒక సీఎం స్థాయిలో ఉన్నాను, దానికి ఒక హుందాతనం ఉండాలి. సో మనం ప్రభుత్వంలో పాలిస్తున్నప్పుడు మన ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకుడికి మనం ప్రొటెక్టివ్గా ఉండాలి అనేది కూడా మర్చిపోయి ఇట్లా సిరీస్ ఆఫ్ అటాక్స్ అనేవి ప్లాన్ చేసింది స్వయంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే. సో ఇట్లాంటి అటాక్స్ ప్లాన్ చేసిన తర్వాత దేశంలోనే అత్యున్నతమైన నాయకుల్లో ఒక నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారి పైన జరిగినప్పుడు కనీసం దానికి స్పందించి, అంటే విచారణలో మీరు చూడొచ్చు పోలీసులు ఏ రకంగా స్పందించారంటే, ఆ రోజు డీజీ కానీ ఇందాక సార్ చెప్పినట్లు కాంతిరాణా టాటా కానీ లేకపోతే అంగళ్ళు కేసులో ఉన్న అప్పటి ఎస్పీ కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా మాట్లాడారు అంటే, కేవలం ఒక కక్షపూరిత రాజకీయాలకి, విలువలున్న నాయకుల యొక్క విలువను తగ్గించడానికి ఇట్లా మేము దాడి చేస్తాము, ఎలాంటి వాళ్ళపైనైనా దాడి చేస్తాము, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ప్రజల్ని డైరెక్ట్ గా భయపెట్టడానికి ఈ పెద్ద మనిషి రచించిన వ్యూహం ఇది. అంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తిని, అంతటి ఉన్నతమైన వ్యక్తిని మనం ఇబ్బంది పెడితే, రాష్ట్రంలోనే ఉన్న అతిపెద్ద స్థాయి నేతని ఇబ్బంది పెడితే మీరెంత అని చెప్పేసి డైరెక్ట్ గా ప్రజల్ని భయపెట్టడానికి ఇవన్నీ చేశాడండి మీరు చూసుకున్నట్లయితే. సో నాట్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు మీరు చూసుకున్నట్లయితే యువగళం పాదయాత్రలో ఈ చోట క్రైమ్ చేయడానికి వాళ్ళు చూసారు, కుదిరితే ప్రతి చోట. కాకపోతే యోగళంలో వాలంటీర్లు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా లిటరలీ చెప్తున్నాను కదండి, వాళ్ళు ₹1 తీసుకుని పని చేయలేదండి. వాలంటీర్లందరూ యోగళంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళు ప్రాణాలు పెట్టి పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలు కాబట్టి నిజంగా లోకేష్ గారి వరకు ఏది రాకుండా అడ్డుకున్నారు, దెబ్బలు తిన్నారు. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ భీమవరంలో ఇన్సిడెంట్ మీకు ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది. ఏకంగా ఒక బిల్డింగ్ పైన ఈ మందు సీసాలు, కూల్ డ్రింక్ సీసాలు పట్టుకుని పాదయాత్ర రావడం కోసం వెయిట్ చేస్తున్నారు, దాడి చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ఘటనలో వాలంటీర్లకు డైరెక్ట్ గా దెబ్బలు తగిలాయండి యువగలంలో. అంటే కేవలం మన ప్రభుత్వం ఉంది, ఎలాంటి దాడులైనా ఎలాంటి వాళ్ళపైనైనా చేస్తాము, ప్రజల్ని ఇంకా దారుణంగా అనగదొక్కుతాము, ఒక సప్రెషన్ కి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒక సప్రెషన్ కి తీసుకెళ్లిపోయారండి. ఆ సప్రెషన్ అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి కలగజేస్తారు. ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే అదే, 11 ఇవ్వడానికి రీజన్ అదే. ఒక